అక్క తీసుకోవు కనిపిస్తుంది ఏం జరుగుతుంది ఇంకా అప్పుడు అందరు వచ్చి నిలబడతారా అమ్మాయికి మా ఫస్ట్ నుంచి పింఛన్లు లేవు. మా సారు కాకల సురేష్ సార్ కాడికి పోయి మాట్లాడి ఆ అమ్మాయి బాధలు చెప్పి ఇంటి స్థలము పింఛన్ ఇప్పిస్తానని మా సార్తో మాట్లాడతానని ఆ అమ్మాయికి మాట ఇచ్చినాను. ధన్యవాదాలు. మహిళా మండలం అధ్యక్షురాలని పాములూరు అక్కమ్మ నా పేరు. తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. కాకల సురేష్ సార్ గారికి ధన్యవాదాలు. ఒక అమ్మాయి మా ఇళ్ళ దాపుకి ఒక అమ్మాయి వచ్చింది, కూరగాయలు అమ్ముకుంటుంది. 10 ఏళ్ళ నుండి తెలంగాణలో ఉన్నదంట. మా ఉదయగిరికి వచ్చింది. మా అందరి సహాయంతో ఒక ఆటో తీసి ఇచ్చిన మా అమ్మాయికి. దాని మీద బతుకుతుంది. భర్త చనిపోయింది అమ్మాయికి. ఒంటరి మహిళ, 2 పిల్లలు పెట్టుకొని జీవిస్తుంది. ఆ అమ్మాయి ఎక్కడన్నా పోయినా కానీ వాళ్ళు వీళ్ళు ఏలిం పట్టిస్తే అమ్మాయిని చాలా ఇబ్బంది పెడుతుండ్రు. అయినా అమ్మాయి బతుకుతారు. ఎవరు జాంకు సహాయం చేయాలంటే మేము చేయలేం కదా. మేము మా కష్టం మాకు. అమ్మాయికి వద్దులు వస్తే మేము చేయాలంటే చేయలేము. ఒకసారి చేసినాము, చేయలేకపోతున్నాము. ఆ అమ్మాయి ఇబ్బంది పడుతుంది. మన పార్టీ తరఫున ఆ అమ్మాయికి పింఛను ఇప్పియాలని మన కాకల సురేష్ గారికి ధన్యవాదాలు చెప్పి అడుగుతున్నాను. మీరు ఆటో తోలుతున్నారు కదా, ఈ మధ్య ఎవరైనా మిమ్మల్ని పెడుతుంటారన్నా ఈ దాని పోయే వాళ్ళు ఎన్నో అంటూ ఉంటారు. ఆ ఎన్ని మాటలు భరించుకుంటా నేను ఒక చెవితో వదిలేసుకుంటా నా వ్యాపారం నేను చేసుకుంటున్నాను అంటారు. అనకుండా ఎందుకుంటారు? ఒక ఆడపిల్ల ఇవాళ బతుకుతుందంటే అంటుండ్రు. కానీ అవన్నీ వదిలేసుకొని నా వ్యాపారం నేను చేసుకున్నా, నేను బతుకుతా ఉన్నా. మీకు పింఛన్ వస్తే మీరు హ్యాపీ? నేను ఒక పింఛన్ చేస్తే నాకు ఏదన్నా చేస్తే ఫుల్ హ్యాపీ. కాకల సురేష్కి, మీ మీడియాకు ఉదగిరికి అందరికీ రుణపడి ఉంటానన్న. అదొక్క హెల్ప్. ఏ రకం ఇది? ఉదగిరి అన్న. ఆటో ఎప్పుడు నుంచి తోలుతున్నారు? తోలుతున్నా 11 సంవత్సరాల నుంచి ఆటో తోలుతా ఉన్నాను. 11 సంవత్సరాలు తోలుతున్నారా? 11 సంవత్సరాల నుంచి తోలుతా ఉన్నా. ఇదే వ్యాపారం. ఇంకా ఇళ్ళ పక్కోళ్ళు అక్కోళ్ళు మాకు ఇక్కడ అందరూ సాయం చేసిండ్రు. మనిషి సాయం చేసి ఆటో తీసుకున్నాను, నడుపుకుంటా ఉన్నాను. రోజుకి 500. ఇంక వ్యాపారం బట్టి ఒకరోజు 400 పడవచ్చు, ఒకరోజు 500 పడవచ్చు. బాగా మంచిగా అందరూ సపోర్ట్ చేసిండు నాకు. ఉదయగిరి వాళ్ళ వరకు ఎస్ఐ వాళ్ళు కానీ ఎవరు కానీ, అమ్మ నువ్వు లైసెన్స్ లేదు, నువ్వు ఎందుకు బండి తోలుతా ఉన్నావు ఏమన్నా ఎవరు ఏం ఇబ్బంది పెట్టలేదు. ఆడపిల్ల అమ్మ అమ్ముకోమని అందరు సార్లు నాకు సపోర్ట్ చేసిండ్రు. నేను అంటూ మా భర్త చనిపోయి 18 సంవత్సరాలు అవుతుంది. పిల్లల్ని పెట్టుకొని వ్యాపారం చేసుకున్నా. ఏదో బతుకుతీరు కోసం బతుకుతున్నా. పిల్లల్ని మేస్త్రి పని పంపించుకుంటా, నేను ఇటు కూరగాయలు అమ్ముకుంటా నేను చేస్తున్నా. ఇళ్ళ పక్క వాళ్ళందరూ సపోర్ట్ చేసిండ్రు. మీరు ఎక్కడ అమ్ముతారు కూరగాయలు? ఇక్కడ అన్న గండిపాలెము, సిఎస్ పురము, ఆ నుంచి బాయి ముడుగు, ఇసుకపల్లి ఈ చుట్టుపక్కలేనన్న. ఇబ్బంది అయితే ఏం లేదు. పోలీసు వాళ్ళు కానీ ఇక్కడ ఇంట్లో పక్క వాళ్ళు కానీ మొత్తం నాకు సాయం చేసిండ్రు అందరూ. ఇళ్ళ పక్క వాళ్ళు కానీ. ఇది బాడిగిల్లేనన్న, సొంత ఇల్లు కాదు. దయచేసి మీరు అందరూ నాకు ఒక పింఛన్కి అప్లై చేసిస్తే మొత్తం కాకల సురేష్ సార్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. మిమ్మల్ని కూడా ఉదయగిరి మీడియా తరఫు నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. నాకు మీ తోసినంత సాయం చేయాలని. నాకు ఇల్లు లేదేం లేదు. ఒక లోను ఏదో ఒక అప్లై చేసి మీరు సాయం చేయాలని అట్ట మీడియా తరఫు నుంచి, కాకల సురేష్ తరఫు నుంచి అందరినీ ఏడుకుంటున్నా. లీడర్లు కానీ మొత్తాన్ని కోరుకుంటున్నా. ఒక చిన్న హెల్ప్ చేయండి సార్ నాకు. మాట్లాడి ఈ విధంగా ఎవరు లేరు ఆమెకి మేము సాయం చేస్తున్నాము. ఈ విధంగా భర్త చనిపోయాడు చిన్నప్పుడే. ఆ పిల్లోడు అసలు పోదులేదు పాపం, ఎక్కడికి పోదు, మమ్మల్ని కనిపెట్టుకొని ఉంటుంది. అది సరే సూపర్ హిట్ అయిద్దిలేనా మీరు?
ఇదే మాత్రం బాబు అమ్మా నీకెన్నక్క ఆటో కూడా రావాలండి.